ओके स्टार्ट చేద్దాం ధ్యాన ముద్ర వాయిస్ వస్తుంది వస్తుందమ్మా డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ ఓం భూర్భువస్సః తస్సవితుర్వరేण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युमुक्षीयमामृतात् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 हरि सर्वे जना सुखिनो भवन्तु कायकल्प पोजिशन अश्विनी मुद्रा 2 3 4 5 6 7 8 9 10 11 अश्विनी मुद्रा ऊर्ध्वश्वास रिलीज अश्विनी मुद्रा रिलैक्स नेलपेड़ी कायकल्प वीडियो रावट्లేదు अश्विनी मुद्रा 1 2 3 4 5 6 7 8 9 10 11 अश्विनी मुद्रा ऊर्ध्वश्वास रिलीज अश्विनी मुद्रा रिलैक्स 1 2 3 4 5 6 7 8 9 10 11 अश्विनी मुद्रा ऊर्ध्वश्वास रिलीज अश्विनी मुद्रा रिलैक्स कैसे जाता 1 2 3 4 5 6 7 8 9 10 right side turn 1 2 3 4 5 6 7 8 9 10 again right side 1 2 3 4 5 6 7 8 9 10 again right side turn 1 2 3 4 5 6 7 8 9 10 కాళ్ళ పిక్కల్లో ఎక్కడైతే నొప్పి వచ్చిందో మనోనేత్రంతో గమనిస్తూ త్రూ విల్ పవర్ అక్కడికి శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్ కాళ్ళ పిక్కల్ని స్లోలీ రిలాక్స్ నడుమి చేతులు కాళ్ళకి ఎక్సర్సైజ్ లెఫ్ట్ లెగ్ అప్ 2 3 4 5 6 7 8 9 10 కాళ్ళ మధ్య గ్యాప్ అప్
up, up, up. Stop. కాళ్ళ మధ్య భాగం పెట్టి 2 చేతులు ఎదురుకు, నడుము కింద భాగం లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్ రైట్ slowly relax. Medic left right 3 4 5 6 7 8 9 10. వద్దు చక్రాసం. 2 అరచేతులు వెనకాల నడుము దగ్గర శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. తాడాసనం. फिर एक ताड़ासन, హ్యాండ్ ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ అప్, 2 చేతులు బాడీ పక్కగా, రెండు చేతులు బాడీ పక్కగా, కుడి చేయాలి ముక్కుడు ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్. రివర్స్. ఎడమ చేయి, రివర్స్. కుడి చేయి కుడి కాలు ముందు, ఎడమ చేయి వెనుక. Slowly relax. రెండు చేతులు కాళ్ళు, 2 కాళ్ళు పక్క పక్కన, 2 చేతులు ఎదురు. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ తిను.
చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ చేయండి. ఊపిరితిత్తులకి మంచిది, చేతులకి, భుజాలకి, మెడకి, ఓవరాల్ అన్నిటికీ కూడా ఇది పనికొస్తుంది. స్లోలీ రిలాక్స్. గమనించండి ఎక్కడెక్కడ నొప్పులు వచ్చినాయో ఆ భాగాలకు శక్తి ప్రసారం. ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి శక్తి ప్రసారం ఆ భాగాలకు. సిటప్స్. ఎదురుగా 2 చేతులు. నమస్కారం. మోకాళ్ళ మీద 2 చేతులు పెట్టి తల ఎదురుగా. రివర్స్. నడుమిచ్చే మోచిచ్చే. కాలు మడాలి ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. పాదం గుండె ఉన్నాం. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. కట్ చక్రాస్. థర్డ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. ఫోర్త్. ముక్కుల ముద్ర. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా త్రికోణాసనం. రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసనం. కుడి చెయ్యి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఎడమ చెయ్యి కుడి కాలు.
Slowly relax. Vrikshasana. Slowly relax. Slowly relax. గరుడాసన్ కుడికాలు ఎడంకాల మీద కుడిచే లోపల గుండా ఓవర్లాప్ చేస్తూ నమస్కార ముద్ర. Slowly relax. ఎడమకాలు కుడికాలు మీద. Slowly relax. Slowly relax. Slowly relax. Malasana. Slowly relax. నెమ్మదిగా నడిమి చేతులు కాళ్ళు పట్టు. హిప్ రొటేషన్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి అప్పర్ బాడీ స్ట్రైట్, తొడ భాగాన్ని బిగించి మోకాళ్ళు టైట్ చేసుకుని రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వాటర్ తీసుకోండి. సూర్య నమస్కారం.
पोजीशन पर नमस्कार। ओम मित्राय नमः। 2 orders। ओम रवे नमः। 2 orders। ओम सूर्याय नमः। ओम भानुवे नमः। ओम खगाय नमः। ओम पूष्णे नमः। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचे नमः। ओम आदित्याय नमः।
Last three. Om Savitre Namaha. Last two. Om Arkaya Namaha. Last one. Om Bhaskaraya Namaha. Slowly relax. Relax in 100%. నెమ్మది రెండు చేతులను కదిలిచ్చేసి రెండు అరిచేతులు రాపు చేసుకుని అరిచేతులు యొక్క నిలబెచ్చి కళ్ళు కద్దుకొని కళ్ళు తెరిచి కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్వాసం. రిలాక్స్ అశ్విని. వశిష్ఠ ప్రాణాయామం.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వచ్చేసి మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్. వన్ 180 degrees. రెండు చేతులు ఇరువైపులో పెట్టి తర్వాత లెఫ్ట్ కాదు, పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు, తల కుడి వైపు. Slowly relax. Right side. Slowly relax. కాళ్ళ మధ్య 1-2 అడుగులు గ్యాప్ పెట్టి లెఫ్ట్ సైడ్ slowly relax. Right side. Slowly relax. నెమ్మదిగా రెండు కాళ్ళు చాపి కుడి కాలు ఎడమారి చేతిలో తల కుడి వైపు చూసి స్లోలీ రిలాక్స్. ప్రతిరోజు చేయండి, వదిలిపెట్టద్దు. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి స్పైన్కి సంబంధించినవి. మనకు తెలియకుండానే ఏదో ఒక రోజు ఇబ్బంది పడతాం. సో రోజు చేస్తూ ఉంటే అసలు మన హెల్త్ ప్రాబ్లమ్సే రావు. నేను చాలా మందిని చూస్తున్నాను క్షణంగా ఈ స్పైన్ సంబంధమైన సమస్యలు. ప్రతిరోజు చేయండి. ఎంత చేసాము, ఎంత పర్ఫెక్ట్గా చేసాము అనేది ముఖ్యం కాదు, మూమెంట్ ఇస్తున్నావు లేదు అంతే. ఆటోమేటిక్గా అదే హెల్ప్ చేసిద్ది మనకి, అంటే ప్రాబ్లంలోకి వెళ్ళిపోకుండా. ఏజ్ పెరిగే కొద్దీ అది సహజసిద్ధంగా వస్తూ ఉంటాయి. అవి రాకుండా అవన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మీకు ఎంత వీలైతే అంతే చేయండి. పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నామని అలా అనుకుని అసలు చేయకుండా వదిలేయకూడదు. మన చేతనైనంత చేయడం అంతే. రోజు చేసేవని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అడగండి. సెకండ్, ఎప్పుడైనా నడుము నొప్పి ఉన్నా, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, సయాటిక్ నొప్పి వస్తున్నా, ఈ రెండు చేయండి చాలు. ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు. మంచి రిలీఫ్ వస్తుంది ఇమీడియట్గా. మంచం మీద పడుకొని ప్రశాంతంగా ఇవి చేసుకోండి. నేల మీద పడుకుంటే ఇంకా మంచిది, కానీ ఆ సమస్య ఉన్నప్పుడు నేల మీద పడుకోలేకపోవచ్చు ఐ థింక్. సో పరుపు మీద పడుకుంటారు కాబట్టి చేయండి, ఏం పర్వాలేదు. అసలు చేయకుండా వదిలేస్తుంది అనుకుంటే ఏదో ఒకటి ఇలా ఎప్పుడు స్ట్రెచ్ చేసుకునే విధంగా ఉండాలి. తొడభాగము పిరుదుల దగ్గర కండరాలు ఉంటాయి, పిరిఫార్మిక్ మధ్యలో అంటారు, పిరుదులో కండరం. తొడభాగంలో హ్యామ్ స్ట్రింగ్ మధ్యలో. ఈ రెండు ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్గా ఉండవో
అప్పుడే మనకి సయాటిక్ అనేది స్టార్ట్ అయింది. ఇది చిన్నది గుర్తుపెట్టుకుంటే అసలు అది ఎందుకు వస్తుందో మనకు అర్థమైంది. అప్పుడు దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటాం. అది తుంటి బాగానే సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం, ఈ 3 కారణాలు సయాటిక్ అని పిరాడానికి. అది ఎస్ఐ జాయింట్ కూడా చేసుకున్నాం. ఎస్ఐ జాయింట్ కూడా ఆరోగ్యంగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఇవన్నీ చేయబుద్ధి కాదు. అంటే మనకి తుంటి భాగాలకు సంబంధించిన ఎక్సర్సైజులు ఇవి చేయాలంటే ముందు మన కాలి గజ్జ దగ్గర ఎస్ఐ జాయింట్ ఉంటుంది, అక్కడ ఎముక దానికి జాయింట్కి ఆ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉండి చేయలేదు. సో ముందు ఇది చేయండి. రోజు ఇది కూడా చేసుకుంటూ ఉంటే కింద పార్ట్ అంటే నాభి స్థానం కింద భాగం అంతా ఆరోగ్యంగా ఉండడానికి వీలైనంత వరకు వ్యాయామాలు బాగా చేయాలనిపిస్తూ ఉంటుంది. వెరీ సింపుల్. కాలు చాపడం, బాస్పెట్లు వేయడం, మళ్ళీ నిలబెట్టడం, అంతే. రివర్స్. అసలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఇంతవరకు చేసుకున్న చాలు. పడుకొని ఈ విధంగా చేసేసుకొని ప్రాణాయామాలు చేసుకోండి, కొంచెం సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేయండి, అయిపోతుంది యోగా. ఓ ఆసనాలు నిలబడి మళ్ళీ బోర్లో పడుకొని కూర్చొని ఇవన్నీ కూడా అక్కర్లేదు అసలు. అంటే ఒకవేళ ఓపిక లేని వాళ్ళ సంగతి నేను చెప్తుంది. ఓపిక ఉంటే ఓకే. ఈ పడుకుండే వాటికి వీటి పెద్ద కష్టమే ఉంది అసలు. ఇవి ఎవరేం చేయగలుగుతాం. ఈ మాత్రం మూమెంట్ కూడా ఇవ్వలేకపోతున్నామంటే ఇంకా మనం నిజంగా అంటే ఇక చెప్పేది కాదు, ఆరోగ్యాన్ని మన చేతులరా పాటు చేసుకుంటున్నట్టు. అదే పడుకోగానే గుర్తొచ్చేయాలి ఈ ఆసనాలన్నీ చేయాలని. అప్పుడు మీరు పడుకుండేది రిలాక్సేషన్ కోసం కాదు, యోగా చేయడానికి అనే ఒక స్పృహలో ఉంటారు. లేకపోతే ఐడియల్గా జడంగా పడుకోవడం మొదలు పెడితే నిజంగానే జడ పదార్థంలో తయారవుతాం, చైతన్యం లేని జీవశ్యంలో తయారవుతాం. అందుకని ఎప్పుడైనా మీరు మంచం మీద రిలాక్స్ అవుతున్నారంటే ఇమీడియట్గా యోగా ఇక్కడ నేను ఒక 5 to 10 minutes స్పెండ్ చేయాల్సిందే, అప్పుడే నాకు అర్హత ఉంది రిలాక్స్ అని పడుకోవడానికి అని అనుకొని ఒక 5-10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. ఇలా ఎన్నిసార్లు మంచం ఎక్కితే అన్నిసార్లు మీరు తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేసుకోండి. ఎందుకంటే నేను చూస్తున్నాను పెద్దవాళ్ళు కొంతమందిని జడంగా పడుకుంటారు, అదే వాళ్ళకి శాపం నిజంగా మాట్లాడితే. అదే అలా పడుకోకూడదు. వీలైనంత వరకు మైండ్ని ఎంగేజ్ చేయాలంటే ఇగో ఇట్లాంటివన్నీ పెట్టుకోవాలి. అప్పుడు మనసు జడంగా ఉండదు. మనసు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో దెయ్యాలు వెళ్తూ ఉంటాయి లోపలంతా. దెయ్యాలంటే నెగిటివ్ థాట్స్, అవే సగం కుమ్మదీస్తూ ఉంటాయి. సో వీలైనంత వరకు మన చేతుల్లో ఉన్న వరకు చేసుకుంటూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఇంకా మోకాళ్ళకు సంబంధించిన వాళ్ళు మోకాళ్ళవి కూడా ఇదే టైంలో చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఉత్తానపాదాసనం. మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్లు మీకు రిఫర్ చేసుకోవడానికి పాత వాటిల్లో ఉంటాయి నా వీడియోలు. వీలైతే ఒకసారి అవి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి మర్చిపోయామనుకుంటే. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తోటి 2-3 రోజుల పాటు చెప్పినట్టున్నాను వరుసగా, అవి చూసుకోవాలి. యూట్యూబ్లోకి వెళ్ళి దొరుకుతాయి, లేదా మన టీచ్మెంట్ యాప్లో రికార్డింగ్స్లో ఉంటాయి. స్లోలీ రిలాక్స్. నౌకాసన్. రెండు చేతులు పెరుగుతుంది. నస్యాసన్. స్లోలీ రిలాక్స్. చేతి బంధాసన్.
Slowly relax. Kandrasan. Slowly relax. నెమ్మదిగా ఎడమ వైపు గుండ లేచి మధ్యలాసన అభిముఖ స్వానాసనం. కుడికాలు ఎడమ చెయ్యి. స్లోలీ రిలాక్స్. కుడి చెయ్యి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కపోతాసనం చేద్దాం. Slowly relax. ఇప్పుడు కుడి కాలు చాపి ఎడమ కాలు ముడిచి కాలు బయట కనియాలి. స్లోలీ రిలాక్స్. ఇవన్నీ రిలాక్సింగ్ ఆసనాలు. వీటిల్లో పెద్దగా మనకేమి ఇబ్బంది కలగదు, హాయిగా ఉంటుంది. ఇంకా సో తప్పనిసరిగా ఇవన్నీ కూడా రోజు చేయడానికి ప్రయత్నం చేయాలి కపోతాసనం. ఎందుకంటే గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా అద్భుతంగా పనికొస్తుంది కపోతాసనం. హిప్ రీజియన్ దీంట్లో స్ట్రెచ్ అయినందుకు ఏ ఆసనంలో స్ట్రెచ్ కాదు. స్లోలీ రిలాక్స్. పిడికిలు బిగించి వెంటుకుని మండూకాసనం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసనంలో కూర్చోండి. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. మిగతావి కూడా వీలైతే చేసేసేయండి.
మోచేతులు రెండు ఛాతీ పక్కన. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా తిరిగి భుజంగాసనం చేద్దాం. శలభాసనం. ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. కుడి కాలు. రెండు కాళ్ళు ఒకేసారి. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. కుడి చెయ్యి ముందుకు చాపి, కుడి చెయ్యి ఎడమ కాలు. లిఫ్ట్. ఎడమ చేయి ముందు, ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు వెనుకాల. ఎడమ చేయి కుడి కాలు. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనుకాల. శ్వాస తీసుకుని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ధనురాసన్. Position, deep breath in, lift. Relax in Makarasana. Second position. బోర్లా పడుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. చాలా రోజులైంది, మళ్ళీ మర్చిపోతాము. మొదటి భాగాన్ని పెట్టచ్చు. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా. Second position.
Slowly relax. Other side. Kaal check chestu 90 degrees. Slowly relax. లేచి కూర్చోండి. సింహక్రియ. అలసట తీరిపోయిన దాకా కాసేపు ధ్యాన ముద్రలో కూర్చున్న తర్వాత చేసుకోవాలి. అంతేగాని ఇబ్బందికరంగా అలసటగా ఉన్నా కూడా మొదలు పెడదామని ప్రయత్నాలు చేయొద్దు. దానికంటే ఉపయోగించంటే పెద్దగా అంటే లాభం ఉండదు. స్లోలీ రిలాక్స్. సింహక్రియ చేద్దాం. రెండు చేతులు బోర్లా తొడల మీద, కాలు తొడల మీద పెట్టి భుజాలు లిఫ్ట్ చేయాలి. నాలుకని బయటికి చాపాలి. Slowly relax. Number 10, neuromuscular breathing.
స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బాహ్య ప్రాణాయామం చేద్దాం. సుఖాసనం లేదా అర్ధపద్మం. దీనివల్ల వెన్నుపూస నిటారుగా ఉంటుంది. ఒక కాలు కనీసం రెండో కాలు తడుము పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. లేదు అంటే సిద్ధాసనం, అంటే ఒక కాలు మెడ ఉంది కదా, ఈ కాలు మెడ దగ్గర పాదం దగ్గర ఈ రెండో కాలు యొక్క గిలక, ఈ రెండు గిలక, ఈ కాలు యొక్క గిలక, ఈ కాలు యొక్క మెడ రెండు కూడా కలిసేటట్టుగా ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇది కూడా దీని సిద్ధాసనం అంటాం. దీనివల్ల ఇది కూడా అంటే కుండలిని శక్తి బాగా జాగృతమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ ఆసనం. లేడీస్ కూడా చాలా చాలా మంచిది సిద్ధాసనం. వీలైతే ఈ ఆసనం రెండిట్లో ఏదైనా మంచిదే. ఇక్కడ విషయం ఏంటంటే వెన్నుపూస నిటారుగా ఉండాలి. అవసరమైతే గోడ సపోర్ట్ తీసుకోండి, ఎక్కడైనా గోడకి ఆనుకోనైనా. ఇబ్బంది పడుతూ కాకుండా కొంచెం స్థిరంగా ఉండే విధంగా కాళ్ళు చాపుకుండా చేసుకోవచ్చు. వీపు స్ట్రైట్ గా ఉండాలి అంతే. ఆది ముద్ర పెడుతున్నా నేను, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరికైనా కావాలి అంటే పర్టికులర్గా మైక్ ఆన్ చేసుకుని అడగండి. మొత్తం 5 సార్లు చేసేసేయండి. విజయ ప్రాణాయామం, శూన్య ముద్ర. ఇంకో 4 సార్లు.
కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం. Slowly relax. Sleepily. ఇంకొక 4 సార్లు. మన కుంభక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ మోడల్స్ అన్ని అంటే ఇప్పుడు మనం చేసినవన్నీ పనికొస్తాయి. బాహ్య ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం, శీతలి శీతకాలు, వీటి వల్ల అనులోమ విలోమ నెక్స్ట్ ఆ తర్వాత చేసే అవగాహన ప్రాణాయామం,
ఇవన్నీ కూడా శ్వాసలు తగ్గిపోతాయి ఇప్పుడు అక్కడ. ఆ తర్వాత ధ్యాన స్థితి, ధ్యానంలో కూడా అంతే, శ్వాసల సంఖ్య చాలా చాలా తగ్గిపోయి మనకి ఇమీడియట్గా ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత కుదిరి ప్రత్యాహారం అంటారు కదా, అంటే ఇంద్రియాలన్నీ స్తబ్దంగా తయారవుతాయి. అంటే చెవులు వింటుంటే, కళ్ళు చూస్తున్నా, మనకి స్పర్శ తెలుస్తున్నా, మన మైండ్ అక్కడికి వెళ్ళదు ఇంకా. అంటే అక్కడ మన జ్ఞానేంద్రియాలు వాటిపై పనిచేస్తూ ఉంటాయి. మన మనసు మాత్రం మనం దేని మీద అయితే దృష్టి పెట్టామో, ధ్యానం కోసం, ధ్యానంలో ఏకాగ్రత కోసం, ఏ సర్చింగ్ కోసం అయితే మనము ధ్యానం మొదలు పెట్టామో ఆ ప్రయాణం చాలా చాలా చక్కగా సాగింది. అందుకోసమని ఈ కుంభకాల ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యోగ సాధనలో ఉన్న అద్భుతమైన టెక్నిక్ ఇది అన్నమాట, కుంభకాల ప్రాక్టీస్. ఈ కుంభకం ఇక్కడ తెలియని వాళ్ళు, ఇదే ఎక్స్పీరియన్స్ అవ్వలేని వాళ్ళు ధ్యాన స్థితిలో కూర్చోలేదు. ధ్యానం చేసేటప్పుడు ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది పరిస్థితి. సో మనం ఇక్కడే ఎక్స్పీరియన్స్ అయిపోయాం అనుకోండి, అక్కడ మన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంత చిత్తంతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ధ్యానం చేయగలుగుతాం. అది సో తప్పనిసరిగా ప్రతిరోజు అన్ని ప్రాక్టీస్ చేయండి. శీతకారి ముందు వదిలేసేయండి శ్వాస, ముక్కు మూసేయండి. ఈ విధంగా ముక్కు ద్వారా శ్వాస వదిలేయాలి. నోటి ద్వారా తీసుకుంటాం, ముక్కు ద్వారా వదులుతాం. రివర్స్ లో జరుగుతుంది ఇక్కడ. మామూలుగా మనం చేసేదంతా ఏంటి, ముక్కు ద్వారా తీసుకుంటాం, ముక్కు ద్వారా వదులుకుంటాం, లేదా నోటి ద్వారా వదిలేయచ్చు, కొన్ని ఉంటాయి. ఇది మాత్రం రివర్స్, వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 1 minute. Relaxing the animal. శరీరం సాధారణ స్థితికి వచ్చిందాక ధ్యాన ముద్రలోనే ఉండాలి. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ స్లోలీ రిలాక్స్. ఒక్కసారి కాల్ చేయండి.
కాల్ షేర్ చేయండి. రెండు కాళ్ళు దగ్గరగా ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. జీవన్ముక్తి ప్రోగ్రామ్ చూశాను, చాలా చాలా బాగుంది క్లాస్. మెడిటేషన్ కొంచెమే, అంటే నాకు టైం లేదు, మర్చిపోయాను. తర్వాత క్లాస్ ముందు చూస్తే మెడిటేషన్ చేయిస్తున్నారు. ఇంకా సరే క్లాస్ అయిపోయాక మిగతాది ఫాలో అవుదాం అని అంతవరకు చూశాను. సబ్జెక్ట్ చెప్పారు కదా, 14 లేయర్స్ డిఎన్ఏ మనలో ఉంటుంది అని చెప్పారు కదా, అదే కదా డిఎన్ఏ 14 లేయర్స్. చాలా బాగుంది. దాంట్లో గమనించారా, శబ్దానికి సంబంధించి లేయర్ ఒకటి ఉంటుందంట. నాకు అదే అంటే కోడి కూత నాకు నచ్చలేదు కదా, ఇమీడియట్ గా ఇరిటేషన్ వచ్చేసింది చూడండి. అంటే నాకు ఎక్కడో అక్కడ బ్లాక్ ఉన్నట్టు దాంట్లో, శబ్ద లేయర్ లో ఎక్కడో బ్లాక్ ఉంది నాకు అది ఇప్పుడు అర్థమైంది. అంటే నిన్న ఆయన సబ్జెక్ట్ ఉంటే బాగా కొంచెం నాకు ఎక్కడో కలిసింది అనిపించింది. సో నేను అది క్లియర్ చేసుకోవాలి ఆ లేయర్ని. మళ్ళీ ఇంకొకసారి ఇంకా డీప్ గా కూడా చెప్తా అన్నారు మేడం. అవునా? రోజు రెండు లేయర్స్ గురించి ప్రతిసారి చెప్తారు కదా. కరెక్టే. వాళ్ళు అదే చెప్పారుగా, మీ లేయర్స్ ఓపెన్ అవ్వాలని మెడిటేషన్ చేయండి అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇక సరే నాకు క్లాస్ టైం అయిందిలే అని కాపేశాను. వీలైతే అందరూ వినండి, అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగా చెప్పారు అసలు. ఇవాళ పొద్దున క్లాస్ కూడా ఎంత చాలా బాగుంది అసలు, చెప్పడానికి. ఎవరెవరు విన్నారు రామాచారి గారి క్లాసు? నేను విన్నాను మేడం. నేను అసలు రోజు అటెండ్ అవుతాను మేడం. బాగుంది కదా ఇవాళ కూడా. చాలా అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అన్ని భలే తెలుస్తున్నాయి మేడం. అసలు అదే వింతగా కొంచెం కొత్తగా, అంటే అసలు మన ఊహకు కూడా అందరికి కొన్ని విషయాలు బాగున్నాయి. చాలా ఎక్సలెంట్ గా ఉంది. చాలా విషయాలు తెలుస్తున్నాయి. నిజంగా పుస్తకాలు చదవాలంటే ఎన్ని సంవత్సరాలు పడతాయి. ఇలాంటివన్నీ వింటుంటే ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు చదివినవి చక్కగా క్రోడీకరించి మన కోసం చెప్పంగలేంది, వినడానికి ఏమైంది మనకి. ఇక నుంచి టైం పెట్టుకొని పెట్టుకొని వినొచ్చు. ఇవి మళ్ళా కూడా వినాలనుకున్నా మళ్ళా మనం వినొచ్చు. ఇప్పుడు ఈ అవకాశం ఉంది దీన్ని. అవును, మంజులా గారని ఆవిడ చెప్పారు కదా, మీరు అప్పుడప్పుడు వింటూ ఉండాలి, మీకు కొత్తగా అర్థమవుతాయి, విన్న ప్రతిసారి డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి. అంటే మన జ్ఞానము మనకు కూడా పెరుగుతుంది కదా లోపల, సూక్ష్మంగా తయారైన కొద్ది మనసు వాళ్ళు చెప్పేది కొత్తగా అర్థమవుతాయి అంట ప్రతిసారి. 1-2 సార్లు అట్లా వింటుంటే బాగా అర్థమయ్యి మనకి బాగా సబ్జెక్ట్ బాగా తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను. కాలు వేళ్ళు కాలు మెడలు చేస్తూ ఉండండి లోపల, మాట్లాడుతున్నా దీన్ని జరిగిపోతుంది. నక్షత్ర లోకాలకు సంబంధించిన పొర ఉంటుందంట, మళ్ళీ శబ్దాలకు సంబంధించి ఇంకా ఏం పొరలు ఏంటంటో చెప్పారు చాలా. నేను మళ్ళీ ఇంకోసారి 14 లేయర్స్ కదా, కొంచెం ఫాస్ట్ గానే చెప్పారులే. ఒకేసారి ఆయన చెప్తున్నారుగా, మళ్ళీ రెండేసి చెప్పును మళ్ళీ డీటెయిల్ చెప్పు. అందుకేనేమో ఈజీగా చెప్పారు కదా. విజ్డమ్ లేయరు, ఇంకా ఏమేమి, ఇంకా అంటే ఒక్కో లేయర్ సంబంధించి మళ్ళీ కలర్స్ కూడా చెప్పారు మేడం. బట్టలు కలర్స్ ఏమేమి కలర్ అలా వేసుకోవాలనేది కూడా చెప్పారు. శాంతి లేయరు, పీస్ కి సంబంధించిన లేయరు, దానికేమో తెల్ల బట్టలు వేసుకుంటే బాగుంటుంది అన్నారు. ఇంకొకటి చంద్రుడికి సంబంధించి మనసుకు సంబంధించింది లేరు, వైలెట్ కలర్ సంబంధించింది లేరు, సూర్యుడికి సంబంధించింది వైట్ కాదు, సూర్యుడికి వైట్, సూర్యుడు వైట్, చంద్రుడికేమో ఇది లావెండర్ కలర్ మేడం. లావెండర్ కలర్, వంగపూ కలర్. ఇంకా చెప్పండి, నాకే గుర్తు రావట్లేదు, అంటే నేను ఆడాడిగా విన్నాను కదా.
నేను రాసుకుంటే అవునండి. నాకేంటంటే నా బ్యాడ్ ఇది హ్యాబిట్ ఏంటంటే నాకు రాస్తే బాగా గుర్తుంటాయి. నేను డైరెక్ట్ గా వింటే ఈ చాలా మర్చిపోతాను నేను. ఏదైనా బాధలకు చెప్పండి. సంబంధించి అలా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ వేసుకోకూడదు అని చెప్పేసి చెప్పారు. గ్రీన్ కలరు వద్దనండి. ఇదొకటి, ఇంకోటి బాధగా లేత ఉన్నప్పుడు గోధుమ రంగు వేసుకోకూడదా? వేసుకోవద్దని చెప్పారు. బాధగా ఓకే. ఉండి అలా మనసు అలా ఆహా. అలా ఉన్నప్పుడు గ్రీన్ వద్దని చెప్పారు. ఇంకోటి ఉమ్. లేత గోధుమ రంగు, అది కూడా సాయంత్రం అంటే నేను ఒకటి రెండు రెండు సార్లు విన్నాను, అవునులేండి. వినడం మళ్ళీ మర్చిపోతాను. రెండు సార్లు పర్వాలేదులే. అలా ఏమైంది చెప్పారు. మనం డిస్కస్ చేసుకుంటే గుర్తొస్తాయి. కొంచెం తప్పులు పోయినా అవునవును. భయపడాల్సిన పని ఏం లేదు. అంత ఇదేం మనం ఏమైనా నాలెడ్జ్ అదే. ఇస్తున్నాం ఏంటి ఎవరికైనా. మనకు మనం చర్చించుకుంటున్నాం కాబట్టి ఉపయోగపడతాయి అవి. లేత ఫస్ట్ గోధుమ ఇది రంగు ఏ ఏ లేయర్ కి? ఏం లేదు, సెకండ్ లేయర్ కి లేత గోధుమ రంగు చెప్పారు మేడం. ఫస్ట్ లేయర్ కి ఏమో ఆరెంజ్ కలర్ చెప్పారు. ఆరెంజ్ కలర్. ఈ థర్డ్ వచ్చేసి గ్రీన్. అది బాధగా ఉండి అలా ఉన్నప్పుడు అలా గ్రీన్ వేసుకోవద్దు అలాంటి వాళ్ళు అని చెప్పేసి అట్లా. ఇంకో గుర్తున్నాను కానీ పర్వాలేదు, పర్వాలేదు. అసలు చాలా చాలా కొత్త విషయాలు భలే తెలిసింది అదే. అంటే ఇన్ని ఉంటాయా అనిపిస్తుంది కదా కదా, మనకి తెలియకుండానే అవును మన ఊహకు అవును కూడా అందట్లేదు. అందట్లేదు, అసలు తెలియవు. కానీ అవి వింటే అదేమి మళ్ళీ అదేమి కల్పించుకొని చెప్పి అలా ఇది కూడా కాదు, సబ్జెక్ట్ లాగా కాదు. అసలు బాగా తెలుస్తుంది. ఉమ్, బాగా ఉంటుంది. ఆ. అది ఆత్మజ్ఞానం అనేది తెలుసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి అని చెప్పేసి బాగా అలా చెప్తున్నారు. ఆ. ఒక యోగి ఆత్మకథ కూడా రోజు ఒక ఎపిసోడ్ అయినా వినడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే వీళ్ళు చెప్పే సబ్జెక్టులు అవి ఇవి రెండు కలుస్తా భలే బాగా ఇంకా బాగా అర్థం చేసుకునే స్థాయి పెరుగుతుంది మనకి. ఇప్పుడు నేను నక్షత్ర లోకాల గురించి చెప్పారా, ఒకే యోగి ఆత్మకథలో 43 అధ్యాయం పక్కాగా అదే, మొత్తం అదే. అది మనకి సింక్రొనైజ్ అయ్యి మనం కూడా ఒకేసారి అది కూడా విన్నాం అనుకోండి, ఇంకా బాగా అర్థమైద్ది అనమాట. అసలు మనకి ఇంకా ఎక్కడ కొంచెం అర్థం కాకుండా మిడిమిడి జ్ఞానం కూడా మిగతాది క్లారిటీ వచ్చేస్తా ఉంటుంది. అందుకని రోజుకు ఒక అధ్యాయం హాయిగా ఆయన చెప్తున్నారు కదా కామెంట్ లాగా, అది విన్నా సరిపోయింది, పుస్తకం చదవలేకపోయింది. రోజు మనం వంట చేసేటప్పుడు లేకపోతే పడుకున్నప్పుడు కాసేపు రిలాక్స్ అవుదాం పడుకుంటాం కదా, ఖాళీగా కాకుండా ఈ వీడియో ఇది ఆడియో పెట్టేసుకొని వింటూ పడుకోవాలి. లేదంటే మెడిటేషన్ చేస్తూ కూడా పెట్టుకోవచ్చు, అది కూడా మంచి టైం, బాగానే ఉంటుంది. ప్రతిరోజు అలారం లాగా పెట్టుకుందాం, ఒక అలారం పెట్టేసుకుంటే ఫలానా టైంలో ఒకే ఆత్మ కథ ఆడియోస్ వినాలి అని అలాగే సంథింగ్ అలారం పెట్టుకోండి రిమైండర్. మోగిద్దని 2 రోజులు ఫెయిల్ అయినా వేరే టైంలో చేసినా అలవాటు అవుతాం, అంటే గుర్తు చేస్తూ ఉంటుంది కదా. చెయ్యండి హోంవర్క్ లాగా, ఎందుకంటే ఇది మంచి అవకాశం అన్నమాట. అంటే వింటూ మనకి అలాంటి పుస్తకాలు తెలుసుకోవడం మంచి అవకాశం అన్నమాట. అంటే ఆ టైంలో బాగా మామూలు అప్పుడు కంటే. ఎందుకంటే ప్రతిరోజు మెడిటేషన్ సంబంధించినవి అవి వింటున్నాం కదా, మన బ్రెయిన్ కూడా ట్యూన్ అయి ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీకి. తర్వాత రోజులు ఎలా ఉంటాయో మనకు తెలియదు, కుదిరినప్పుడు కుదిరినట్టుగా ఉపయోగించేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. నేను నా ప్లేలిస్ట్ అది చూడంగానే భలే బాగా అనిపించింది నాకైతే. ఆడియో ఆడియోస్ ఉన్నాయి కదా, 51 ఆడియోస్ శేష్ కుమార్ అంటే చెప్పారు, చాలా బాగా అనిపించింది. అసలు అది చూడంగానే ఎంత బాగున్నాయని, అసలు పుస్తకం తీసి చూస్తుంటే సేమ్ టు సేమ్ అనమాట. ఆయన చదువుతున్న చెప్పే విధానం ఎక్కడ మిస్ కాకుండా పొందుకోకుండా మొత్తం ఆడియో లాగా తయారు చేశారు. అది కూడా ఎంత గొప్ప అసలు. అందరికి వస్తుందా అట్లా చెప్పడానికి? పుస్తకం అంతా చెప్పారంటే మాటలేను అసలు. అనులోమ విలోమ చేశాను.
కొన్ని కొన్ని వింటుంటే నిన్న 2 శరీరాలు సాధువుది 3వ అధ్యాయం విన్నాను. వింటుంటే నిజంగా కళ్ళ ముందు మెదిలినట్టే అనిపించింది ఆయన చెప్తున్న విధానం అన్నీ కూడా. అంటే మనం అక్కడ ఉంటే మనం కూడా అంటే ఈ ఉపయోగి ఆత్మకథలు యోగానంద ఉన్నారు కదా, పరమహంస యోగానంద. ఆయన ప్లేస్ లో మనం నిలబెట్టి ఎట్లా ఉంటుంది ఫీల్ అయితే అప్పుడు తెలుస్తుంది అసలు దాంట్లో ఆనందం. అంటే మనం కూడా ఏంటంటే అతను చెప్తున్న దాన్ని ఫీల్ అవుతూ వినాలి. సినిమా ఎలా లీనమైపోయి చూస్తామో అలాగే వినాలి. గౌరవంగా రెస్పెక్ట్ఫుల్ గా వింటే మనము చాలా చక్కగా ఫీల్ అవుతాం. మనకే కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినంత వస్తుంది ఫీల్. లేదా మనకి ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇంత ముందు జరిగినవి కూడా అంత బాగా ఎక్స్పీరియన్స్ అయినా బెంబేలు ఎత్తుకుని భయపడకుండా ఉంటాం. అది బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు. ఏమైనా చెప్తున్నారు కదా మెడిటేషన్ లో రకరకాల ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉంటాయి. ఆ లోకాల్లోనే ఫలానా నేను ఇలా నేను అలా అని ఏదేదో చెప్తున్నారు. అంటే ప్రస్తుతానికి ఇంకా మనం ఆ స్థాయికి వెళ్ళలేదు. అవన్నీ కూడా జ్ఞానం వస్తుంది అని చెప్తున్నారు కదా. ఆ జ్ఞానం వచ్చిన రోజు హడావిడి పడకుండా అంటే కొంచెం మనము హైరాణ పడకుండా హెల్ప్ చేస్తాయి ఇవన్నీ. అది.
Slowly relax. నెమ్మదిగా లాస్ట్ ఓంకార ప్రాణాయామం చేద్దాం. భ్రామరి ఉద్గీత ప్రణామం. Deep breathing. Udgita, deep breathing. టైం ఉంది కదా, ఇంకొక మిగతా 16 సార్లు చేసేద్దామా? 21 సార్లు చేసి చూద్దాం. ఇంతవరకు చేయలేదు ఇప్పుడు క్లాస్లో. ఇవాళ అనుకోకుండా టైం కొంచెం అయిపోవచ్చింది. సరే, అయినా చేద్దాం. 15 సార్లే కదా. ఎవరి కాళ్ళు కౌంట్ అవసరం లేదు, న్యాచురల్గా చేసేసుకుంటూ వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే నెంబర్ మీదకి దృష్టి వెళ్ళకూడదు, మనకి ఓంకారం మీద ఉండాలి మనసు అనేది.
Slowly relax. Slowly relax. Deep breath in. Double breathe out. Slowly relax. రెండు చేతులు రాపిట్ చేసుకొని అరిచేతుల యొక్క నిలబెట్టి కళ్ళ కద్దుకొని అరిచేతులు చూసి కడతారు. ఒకసారి కాళ్ళు చాపి కాళ్ళు చేతుకోండి. అప్పర్ బాడీకి సూక్ష్మ వ్యాయామం. రేపు ఎల్లుండి ప్రాణాయామాల వరకు క్లాస్ పెట్టుకుంటున్నాను, లేకపోతే ఆపేద్దామా? మీరు చెప్పండి ఏ విషయం. ఆసనాలు అవి నేను చేయదలుచుకోవట్లేదు.
ప్రాణాయామాలు, ఇట్లా మెడిటేషన్, లేదంటే సింపుల్గా ఇంకేదన్నా అది అప్పుడు మూడ్ని బట్టి చూస్తాను. లేదంటే హాలిడే ఇచ్చేస్తాను. ఎలా అయినా పర్లేదు మేడం, మీ ఇష్టం, ఎలా చెప్పినా పర్లేదు. అంటే ఆసనాలు అవి చెప్పదలుచుకోవట్లేదు, రేపు ఎల్లుండి మీ ఇష్టం అండి, సెలవు ఇచ్చినా పర్లేదు, మీరు ఏది చెప్పినా పర్వాలేదండి, మీకు ఇబ్బంది లేకుండా. ఓకే, ఎంత మాత్రం అవకాశం ఉన్నా రేపు ఎల్లుండి మామూలుగానే క్లాసులు ఉంటాయి. నాకు ఓపిక లేకపోతేనే క్లాస్ ఉండదు, లేకపోతే ఉంటుంది. ప్రాణాయామాలు ఇగో ఇట్లానే సింపుల్గా ఉండేవి ఏవైనా కానీ అవి చేస్తున్నాం. ఫింగర్ జాయింట్స్, పిడికిలు బిగించి గుండ్రంగా. రెండు చేతులు భుజాల మీద, భుజాలకి పక్కలకి. భుజాలు గుండ్రంగా. మణికట్టు దగ్గర పట్టుకొని రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనుక తీసి మెడకి.
కంటికి చేద్దాం. 2 బొటన వేళ్ళు ఇలా పెట్టి ముందు ఇట్లా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేద్దాం. చేతి బొటన వేళ్ళనే చూస్తూ ఉండండి. అప్ పైకి అప్ డౌన్. క్రాస్. రెండో క్రాస్. రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉండండి. రెండు అరిచేతులు రాసి చూసుకొని ఆ అరిచేతుల యొక్క నిల్వచ్చి పెడి కళ్ళకు అద్దుకొని అరిచేతులు చూస్తూ కలుగుతారు. సింహాసన్. ఐసారి. డీప్ బ్రీతింగ్. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న 21 టైమ్స్. ఎమోషన్స్ బాగా ఓపెన్ అంటే క్లియర్ అయిపోతాయి. డీప్ బ్రీతింగ్. ఫీల్ అవుతూ చేయండి. నెగిటివ్ ఎనర్జీ అంతా ఈ శబ్దంతో పాటు బయటకు వెళ్ళిపోతున్నట్లు భావం చేస్తూ విశుద్ధి చక్రం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటూ చేయండి. రెండు అరిచేతులు రాపు చేసుకొని ఈ నిల్వెచ్చటి వేడిని కంఠం మీద పాము ప్రే చేద్దాం. ధ్యాన ముద్ర. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. Deep breathing. Om Asato Ma Satgamaya Tamaso Ma Jyotirgamaya Ruchyorma Amritangamaya. Om Shanti Shanti Shanti. Harihi Om. Sarve Jana Sukhino Bhavantu. అటెండెన్స్ 9 మంది ఉన్నారు. ధనలక్ష్మి, పద్మావతి, జయలక్ష్మి, లలిత, ఉమామహేశ్వరి, వి పద్మజ, జానకి దేవి, సువర్చల, ప్రవీణ. 9 మెంబర్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ధనలక్ష్మి గారు చెప్పండి.
ధనలక్ష్మి గారు మాట్లాడాలనుకుంటున్నట్టున్నారు, చెప్పండి. ఏం లేదా? పొరపాటుగా అది హ్యాండ్ రైజ్ చేసినట్టుందండి. అదే ఇందాక నేను చూసినప్పుడు కూడా అలానే హ్యాండ్ రైజ్ చేసి ఉంది. పొరపాటున ఏమన్నా తగిలిందేమో అనుకుంటున్నాను. కాదు, నా వీడియో ప్లేస్ లో కూడా తను వచ్చింది, అంటే తను ఏదో మాట్లాడాలనుకుందేమని. ఓకే, అంటే నాది పోయి తనది వచ్చింది అనమాట. మళ్ళీ నేను మళ్ళీ నాది ప్రెస్ చేసుకున్నాను ఇప్పుడు, అందుకని డౌట్ వచ్చింది ట్రై చేస్తున్నారా ఏంటని. ఓకే, ధన్యవాదాలు. అందరూ వీలైతే ఒకే ఆత్మకథ ఆడియోలు శేష్ కుమార్ ఆంటీ పెట్టిన లింక్ సేవ్ చేసి పెట్టుకోండి, అది దాచి పెట్టుకోండి. దాని మీద స్టార్ మార్క్ అక్కడ ఇట్లా మనం ఇలా పెడితే పైన స్టార్ ఉంటుంది, అదైనా చేసుకోవచ్చు. లేదంటే ఈమెయిల్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటే మనము ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ప్లేలిస్ట్లో సేవ్ చేసి పెట్టుకోండి. అద్భుతంగా ఉన్నాయి ఆడియోలు మాత్రం, అవి మనం నవల చదివినంత ఫీలింగ్ వస్తుంది, అద్భుతం. అది చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ, మీరు సెర్చ్ చేసి చక్కగా చెప్పగానే ఇమీడియట్గా దాన్ని మీరు రెస్పాండ్ అయిపోయారు బాగా. అలానే ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి అట్లా. ధన్యవాదాలు.